So, hi students, welcome to the next session of ALP CBT2 part B. మన టెక్నికల్ సబ్జెక్ట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా చూస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఈ టాపిక్ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడి నుంచి కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఈ సెషన్లో మనం ఏమేమి చూస్తామంటే ఏసీ సర్క్యూట్స్ ఆర్ ఏసీ ఫండమెంటల్స్ గురించి అండ్ సెల్స్ అండ్ బ్యాటరీస్ గురించి ఈ సెషన్లో మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా, రైట్? సో లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమడిగాడో. ఇఫ్ ద ఏసీ సర్క్యూట్ ఆఫ్ 230 volts 50 Hz frequency is applied to a series resistance of 2 ohms and 0.2 Henry inductances, calculate the impedance. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఇంపిడెన్స్ అంటే జెడ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈ ఇంపిడెన్స్ కనుక్కునే ముందు మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి, క్యాలిక్యులేట్ ది ఇంపిడెన్స్ అన్నాడు. సో ఈ ఇంపిడెన్స్ కనుక్కునే ముందు మనం ఏం చేయాలి సార్ అంటే వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ అండ్ సిరీస్ రెసిస్టెన్స్ అన్నాడు. రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇండక్టెన్స్ కామా క్యాలిక్యులేట్ ద ఇంపిడెన్స్ అనేసాడు. సో ఇంపిడెన్స్ అంటే జెడ్. ఇచ్చిన వాల్యూస్ని మనం ఒక చిన్న సర్క్యూట్లో గీసుకుంటే ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు, దాని తర్వాత ఒక ఇండక్టెన్స్ ఇచ్చాడు. దీనికి ఇచ్చిన సప్లై ఎంత అంటే 230 volts అన్నాడు, 50 Hz అన్నాడు, ఇచ్చాడు. ఈజ్ అప్లై టు ఏ రెసిస్టెన్స్ అని చెప్పి ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఈ రెసిస్టెన్స్ 2 ohms, ఇది 0.2 హెన్రీ. సో క్యాలిక్యులేట్ ఇంపిడెన్స్ అనేసాడు డైరెక్ట్గా. సో ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనల్ని జెడ్ కావాలి అంటే ఆర్ ప్లస్ మనకి తెలుసుగా జేఎక్స్ఎల్. ఎందుకు మనకి ఇక్కడ ఎల్ ఇచ్చేసాడు కాబట్టి. ఎందుకు ఇండక్టెన్స్ 0.5 అనే 0.2 హెన్రీ అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ మనం ఇంపిడెన్స్ కనుక్కోమంటే జెడ్ కనుక్కోవాలి బేసిక్గా. కానీ ఇక్కడ వీడు ఆప్షన్స్లో ఇచ్చాడు, మనకి జెడ్ కనుక్కుంటే ఆన్సర్స్ వస్తుందా లేదా అని కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు. సరే, మనం జెడ్ కనుక్కుందాం, దాని తర్వాత ఇంకా ఇంపిడెన్స్లు ఏమన్నా వస్తాయేమో అవి కూడా కనుక్కున్నాం. ఏ ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ అని ఇక్కడ ఇంపిడెన్స్ అని అర్థం. వాడు క్వశ్చన్లో ఇవ్వకపోయినా మనం ఇంపిడెన్స్ అంటే నార్మల్గా జెడ్ తీసుకుంటాం. సో జెడ్ తీసుకొనే మనం కనుక్కుంటే, ఎందుకు ఆర్ అండ్ ఎల్ రెండు ఇచ్చాడు కాబట్టి జెడ్కి మాడ్ జెడ్కి ఫార్ములా ఏంటమ్మా మనందరికీ తెలుసుగా, √R² ప్లస్ XL స్క్వైర్. వాడు ఇండక్టెన్స్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ నువ్వేం కట్టాలి అంటే XL కట్టాలి. XLకి ఫార్ములా నీకు తెలుసుగా, 2πfL. దట్ ఇంప్లైస్ 2 into 3.14 into 50 into ఎల్ ఎంత ఇచ్చాడు 0.2. సో ఎప్పుడైతే దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేశాడో 5 2s 10. సో 5 2s ఎంత 10. సో 100 into 3.14 into 0.2. దట్ ఇంప్లైస్ 100 into ఇది చేస్తే 314 into 0.2. దీంతో మల్టిప్లై చేస్తే 314 కదా. సో 314 into 0.2. సో 314 into 0.2 చేస్తే జాగ్రత్తగా చూడండి, 4 2s 8, 0.31 2s 62 అంటే 62.8 ohms వస్తుంది. ఎక్సెల్ 62.8 ohms మనకు వచ్చింది. కానీ మనం ఇంపిడెన్స్ అన్నాడు కాబట్టి మనం నార్మల్గా జెడ్ తీసుకుంటాం కాబట్టి జెడ్ తీసుకుంటే ఒకవేళ చూడండి R² అంటే 2² ప్లస్ XL² అంటే 62.8 హోల్ స్క్వైర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ ఆప్షన్స్లో ఎక్కడా లేదు. అంటే వాడు ఎగ్జామినర్ నిన్ను ఏం కనుక్కోమన్నాడు సార్ అంటే క్యాలిక్యులేట్ ఇంపిడెన్స్ దగ్గర మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఆప్షన్స్లో ఉంది చూడండి, 62.8 ohms అనేది. సో వాడు ఎగ్జామినర్ మిమ్మల్ని జెడ్ అంటే ఈ జెడ్ కాదు కనుక్కోమనింది, ఇంపిడెన్స్. ఇక్కడ ఇంపిడెన్స్ ఆఫ్ ఇండక్టివ్
ఇండక్టర్ యొక్క ఇంపిడెన్స్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ కట్టుకోమన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వాడు ఒకవేళ ఇవ్వకపోయినా నువ్వు జెడ్ కట్టడానికి ట్రై చేస్తే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఆప్షన్స్లో లేదు కాబట్టి, మనల్ని డైరెక్ట్గా ఆప్షన్స్లో ఉంది కాబట్టి వాడు ఎగ్జామినర్ జస్ట్ ఇంపిడెన్స్ అని ఇచ్చేసి వదిలేసిన మనం అప్పుడు అక్కడ ఏం కన్సిడర్ చేసుకోవాలి, ఇండక్టివ్ ఇంపిడెన్స్ అని కన్సిడర్ చేసుకొని ఈ వాల్యూని మనం ఆప్షన్స్లో పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, పీక్ టు పీక్ ఆఫ్ సైన్ వేవ్ అన్నాడు. మీ అందరికీ తెలుసు సైన్ వేవ్ అనేది మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇలా ఉన్న సైన్ వేవ్లో పీక్ టు పీక్ అంటే ఈ మ్యాక్సిమం వాల్యూ నుంచి ఇదిగోండి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ, దీన్ని మనం పీక్ టు పీక్ అంటాం. వి పీక్ టు పీక్. ఇక్కడేమో మ్యాక్సిమం వి అని ఉంటే ఇక్కడ మ్యాక్సిమం దగ్గర -v అని ఉంటుంది. సైన్ వేవ్ కదా, రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పీక్ టు పీక్ ఆఫ్ సైన్ వేవ్ ఎంత అని అడుగుతున్నాడు కదా. సో పీక్ టు పీక్ వాల్యూ మీరు చెక్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. పీక్ టు పీక్ వాల్యూ మీరు చెక్ చేసినప్పుడు ఫస్ట్ మనకి తెలిసిన ఫార్ములా ఉంది, VRMS ఈజ్ ఈక్వల్ టు VP బై √2, V పీక్ బై √2. ఇది మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి V పీక్ ఈజ్ ఈక్వల్ టు మీరేం రాయొచ్చు, √2 ఇంటూ VRMS అని రాయొచ్చు. √2 ఇంటూ VRMS. ఇది కేవలం పీక్ వాల్యూ. నాకు పీక్ టు పీక్ కావాలి కాబట్టి V పీక్ టు పీక్ ఈజ్ ఈక్వల్ టు ఇలాంటివి ఎన్ని ఉంటాయమ్మా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి √2 ప్లస్ √2 ఇంటూ VRMS, దట్ ఇంప్లైస్ 2√2 VRMS. సో డైరెక్ట్గా ఇదిగోండి √2 VRMS. RMS అంటే అక్కడ వోల్టేజే కన్సిడర్ చేసుకున్నాను. ఎందుకు, నేను వోల్టేజ్ కన్సిడర్ చేసుకున్నా కాబట్టి. వాడు క్వశ్చన్లో ఇవ్వాల, ఎక్కడ నేను కన్సిడర్ చేసుకున్నా వోల్టేజ్ అని. ఓకేనా, రైట్. నెక్స్ట్, what is the quality factor of a series circuit that resonates at 100 kilohertz has equal reactances of 5 kilo ohm each and resistor value of 50 ohms అన్నాడు. క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నాడు. క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్, జాగ్రత్తగా చూడండి. క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్ దట్ రెజొనేట్స్ ఎట్ 10 kilohertz has reactance of 5 kilo ohms అండ్ రెసిస్టర్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. డైరెక్ట్గా మీకు తెలుసు క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సర్క్యూట్లో అయితే XL బై R, దట్ ఈజ్ ఈక్వల్ టు XL ఎంత ఇచ్చాడు 5 కిలో అంటే 5 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై R ఎంత 50. 0 0 క్యాన్సిల్, అప్పుడు ఎంత మిగిలిద్ది 500 బై 5, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 100. సో విచ్ ఈజ్ ఆన్సర్ ఇదిగోండి 3. సింపుల్. ఈ ఫార్ములా గుర్తుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బీ ది వాల్యూ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ దట్ వైర్ హూస్ 50 ohms ఇంపిడెన్స్ ఈజ్ connected to 240 volts at 0.8 power factor. 0.8 పవర్ ఫ్యాక్టర్ ఉన్న 240 volts వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయి ఉన్న 50 ohms ఇంపిడెన్స్ యొక్క మనల్ని ఏమడిగాడు, రెసిస్టెన్స్ అడిగాడు. సో గివెన్ డేటా మీరు జాగ్రత్తగా చూడండి. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు ఎంత 240 volts, బానే ఉంది. ఇంపిడెన్స్ జెడ్ కూడా ఇచ్చాడు ఎంత 50 ohms అన్నాడు. అండ్ పవర్ ఫ్యాక్టర్ cos 5 కూడా ఇచ్చేశాడు ఎంత 0.8. నిన్నేం కట్టమన్నాడు, రెసిస్టెన్స్ R కట్టమన్నాడు. మీ అందరికీ తెలుసు, జాగ్రత్తగా చూడండి. సిరీస్ అన్నాడా ఇక్కడ ఏమన్నా, ఏమల్లా అంటే నార్మల్గా మనం సిరీస్ సర్క్యూట్ అని కన్సిడర్ చేసుకుంటే మనకి ఫార్ములా తెలుసు, cos 5 ఈజ్ ఈక్వల్ టు R బై జెడ్ అనే ఫార్ములా తెలుసు. దట్ ఇంప్లైస్ మనకి ఇందులో నుంచి R కావాలి అంటే జెడ్ ఇంటూ cos 5, దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్రెడీ ఇచ్చాడు 50 ఇంటూ cos 5 ఎంత 0.8. 0.8తో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 8 వస్తుంది. 8 5s 40 ohms. సో డైరెక్ట్గా
ఇదిగోండి 40 ohms అనేది డైరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ cos phi R/Z అనే ఫార్ములా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎలా సార్, ఇది సిరీస్ సర్క్యూట్ కమ్మా, బట్ ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ సిరీస్ సర్క్యూట్ అని ఇవ్వలేదు. మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం అంటే డైరెక్ట్గా ఇవ్వకపోతే సిరీస్ సర్క్యూట్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ ప్యారలల్ అయితే వాడు స్పెసిఫిక్గా ప్యారలల్ అని ఇస్తాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the effective value of wave shown in the figure below? సో ఎఫెక్టివ్ వాల్యూ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ అని అర్థం. ఏంటిది? ఆర్ఎంఎస్ వాల్యూ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆర్ఎంఎస్ అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది ఏంటిది? ఇది విఎం. సో విఆర్ఎంఎస్ ఫార్ములా డైరెక్ట్ VRMS is equal to VM by √2. That is equal to VM ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఇదే కదా VM అంటే. సో 537 డివైడెడ్ బై √2. ఎప్పుడైతే నువ్వు 537 డివైడెడ్ బై √2 చేస్తావో అప్రాక్సిమేట్గా నీకు 380 volts వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ క్వశ్చన్, వేవ్ ఫామ్ ఇచ్చి జస్ట్ విఎం వాల్యూ కనుక్కోవడానికి వాల్యూ ఇచ్చేసి నిన్నేం కనుక్కోమన్నాడు? ఎఫెక్టివ్ వాల్యూ. ఎఫెక్టివ్ అన్నా ఆర్ఎంఎస్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ రిక్వైర్డ్ టు మేక్ 100 picofarad కెపాసిటర్ రెజోనెన్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎట్ 10 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. రెజోనెన్స్ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్, రెజోనెన్స్ దగ్గర మనకి ఎప్పుడూ కూడా అవుట్పుట్ అనేది మ్యాక్సిమం వస్తుంది. అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుంది? మ్యాక్సిమం. సో మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే రెజొనెన్స్ దగ్గర అసలు రెజొనెన్స్ అక్కర్ అవ్వాలి అంటే ఆల్ 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉండాలి. ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏవేంటి సార్? 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏవేంటి సార్ అంటే మెయిన్గా ఆర్, ఎల్ అండ్ సి. ఈ 3 ఖచ్చితంగా నాకు సర్క్యూట్లో ఉండాలి, అప్పుడే నాకు రెజొనెన్స్ వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రెజొనెన్స్ అక్కర్ అయ్యి నాకు ఇండక్టెన్స్ కనుక్కోమంటున్నాడు. రెజొనెన్స్ అక్కర్ అవుతుంది అంటే కండిషన్ ఏంటి సార్? XL ఈజ్ ఈక్వల్ టు XC. రెజొనెన్స్ కండిషన్ ఏంటి అంటే XL ఈజ్ ఈక్వల్ టు XC. దట్ ఇంప్లైస్, జాగ్రత్తగా చూడండి, XL అంటే 2πFL ఈజ్ ఈక్వల్ టు XC అంటే 1/2πFC. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నన్ను ఏం కనుక్కోమంటున్నాడు? ఇదిగోండి ఇండక్టెన్స్ కావాలి. దట్ ఇంప్లైస్ L ఈజ్ ఈక్వల్ టు 1 ఇది కిందకు వచ్చేస్తే 4π² F² C. సో 1/4π² F² C. దీనిటి వచ్చేసి L ఒక్కటే కదా. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1/4 ఇంటూ 3.14 హోల్ స్క్వైర్ ఇంటూ ఎఫ్ ఆల్రెడీ ఇచ్చాడమ్మా మనకి క్వశ్చన్లో 10 మెగాహెర్ట్జ్ అంటే 10 ఇంటూ 10⁶ హోల్ స్క్వైర్ ఇంటూ సి వాల్యూ ఎంత ఇచ్చాడు? 100 పికోఫారెడ్ అంటే 100 ఇంటూ పీకో అంటే 10⁻⁻⁻12 ఫారెడ్స్. సో -12 ఫారెడ్స్. ఎప్పుడైతే నువ్వు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ ఎల్ వాల్యూ కడతావో నీకు అప్రాక్సిమేట్గా 2.5 ఇంటూ 10⁻⁻6 హెన్రీస్. ఎల్ కదా కట్టాల్సింది, హెన్రీస్ వస్తాయి, విచ్ ఈజ్ ఆప్షన్ 4. జాగ్రత్తగా చూడండి ఒకసారి, మీరే క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ ఆన్సర్ వస్తుంది. 2.5 ఇంటూ 10⁻⁻6 హెన్రీ. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇన్ ఏ స్టార్ కనెక్షన్ ఆఫ్ 3-phase AC సప్లై ద లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈ ఒక్క క్వశ్చన్ కాదమ్మా, మనం ఇంకా కొంచెం చదువుకుందాం. ఏంటి సార్ అంటే ఇప్పుడు నాకు 3-phase లో నాకు 2 రకాల కనెక్షన్స్ ఉంటాయి. 2 రకాల కనెక్షన్స్, ఒకటి స్టార్ కనెక్షన్ ఒకటి, 2 డెల్టా కనెక్షన్ ఒకటి. 2 రకాల కనెక్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏమేంటి? స్టార్ ఒకటి, డెల్టా ఒకటి. సార్ స్టార్లో మనకి ఏది సార్ ఈక్వల్ అంటే IL ఈజ్ ఈక్వల్ టు I ఫేస్,
ఇక్కడ డెల్టాలో ఏది ఈక్వల్ సార్ అంటే విఎల్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్. మరి ఇక్కడ వోల్టేజ్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 వి ఫేస్ ఉంటుంది. ఇక్కడ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఐ ఫేస్ ఉంటుంది. ఈ 4 కూడా బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏది ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ వాడు స్టార్ కనెక్షన్ అన్నాడు, 3 ఫేజ్ ఏసీ సప్లైలో లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు అన్నాడు. స్టార్లో లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఏంటిది √3 ఇంటూ వి ఫేస్. సో ఎక్కడుంది ఆన్సర్? సెకండ్ ఆన్సర్ √3 ఇంటూ వి ఫేస్. ఒకవేళ ఇది కాదు, డెల్టాలో అడిగిన ఈ 4 పాయింట్లు గుర్తుంటే మనం దేనికైనా మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What will be the reactance of 1 farad capacitance when it is connected to DC circuit? ఇక్కడ మంచి క్వశ్చన్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా లాజికల్గా అడిగిన క్వశ్చన్ కూడా. కొంచెం జాగ్రత్తగా చూడండి. వాడు ఏమడుగుతున్నాడు? వాట్ విల్ బి ది రియాక్టెన్స్ అంటున్నాడు. రియాక్టెన్స్ అంటే ఎక్స్ కావాలి. ఇఫ్ 1 ఫారడ్ కెపాసిటర్ అంటున్నాడు అంటే ఇక్కడ ఇచ్చింది ఎక్స్సి కెపాసిటివ్ రియాక్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఆఫ్ 1 ఫారడ్ కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 1 ఫారడ్ అన్నాడు. వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు డిసి సప్లై ఆర్ డిసి సర్క్యూట్ అన్నాడు. డిసి సర్క్యూట్ లో మీరు బాగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంది సార్ అంటే డిసిలో ఫ్రీక్వెన్సీ నాకు 0. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఎక్స్సి కడుతున్నా. ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు మీకు ఫార్ములా తెలుసు 1/2πfc. XC is equal to 1/2πfc. Okay, that implies 1 divided by 2 into 3.14 into C value ఎంతమ్మా 1 farad into F ఎంత 0. సర్క్యూట్ కి దేని కనెక్ట్ చేసి అన్నాడు? DC సర్క్యూట్ కి. సో కాబట్టి F 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై మల్టిప్లికేషన్ కాబట్టి 0. XC ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 0. ఎనీథింగ్ బై 0 ఏమైంది? XC ఇన్ఫినిటీ. సో ఆన్సర్ చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైతే సర్క్యూట్ కనెక్ట్ చేశారో ఆన్సర్ ఏంటిది? ఇన్ఫినిటీ. ఇలా లాజికల్గా క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఇక్కడ నీకు ఇది సర్క్యూట్కి 0 అవుతుందని తెలియాలి, ఫ్రీక్వెన్సీ 0 డీసీకి అని తెలియాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ పవర్ ఇన్ ఇండియా. ఇదిగోండి మళ్ళీ అడిగాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ పవర్ అని అడిగాడు. ఇక్కడ నాకు ఏసీ అనే దాని గురించి మాట్లాడుతున్నా, డిసి అనే దాని గురించి మాట్లాడుతున్నా. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమేంటి సార్ అంటే ఏసీలో నెంబర్ 1 ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే సమ్ వాల్యూ ఉంటుంది. ఎంత ఉంటుంది? సమ్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండియా ఎంత అంటే 50 హెర్ట్జ్. ఒకవేళ అదర్ కంట్రీస్ అడిగితే 60 హెర్ట్జ్ అండ్ స్పెసిఫిక్గా రష్యా అని అడిగితే 40 హెర్ట్జ్ ఉంటుంది అనేది మనం బేసిక్గా తెలియాలి. నార్మల్గా ఏసీలో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎంతో కొంత ఉంటుంది సమ్ వాల్యూ. అదే ఇదిగోండి డీసీలో ఫ్రీక్వెన్సీ ఎంత? 0. ఇందాకే క్వశ్చన్ వచ్చిందిగా డీసీ సర్క్యూట్ అని. ఇక్కడ ఇంకొక పాయింట్ నువ్వేం తెలుసుకోవాలి సార్ అంటే ఏసీలో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే లైస్ బిట్వీన్ 0 and 1, 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ సెకండ్ పాయింట్ డీసీలో పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే 1. ఖచ్చితంగా పవర్ ఫ్యాక్టర్ 1 అయిపోతుంది, ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది కదా. సో 1 అనేది అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ పవర్ ఇన్ ఇండియా అని అడిగాడు. ఇండియా అని అడిగితే ఎంత? 50 హెర్ట్జ్. సో ఆన్సర్ ఇది 2 ఆప్షన్ అమ్మ, ఇది 50 హెర్ట్జ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒకవేళ వాడిలా అడగకుండా ఏసీ పవర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ అని అడిగి వదిలేశాడు అనుకో ఆన్సర్ ఏంటిది? సమ్ వాల్యూ. ఒకవేళ సార్ సమ్ వాల్యూ అనేది ఆప్షన్స్లో లేకపోతే ఏం పెట్టాలి సార్? 50 ఉంటే 50 పెట్టాలి, ఎందుకంటే క్వశ్చన్ ఇండియాలో కూడా అడిగింది కాబట్టి మనం ఇండియన్ ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేసుకొని 50 హెర్ట్జ్ పెడతాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
in a series RL circuit voltage across resistor and inductors రెండు ఇచ్చాడు ఎంత 3 volts 4 volts respectively. then what is the applied voltage అన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది, ఈ రెండిటికి అక్రాస్ గా ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాడు, అప్లైడ్ వోల్టేజ్ ఏసీ. ఇక్కడేమో దీని అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ అంతా 3 volts అన్నాడు, దీని అక్రాస్ గా ఉండేది 4 volts అన్నాడు. ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంతో కనుక్కోమన్నాడు. డైరెక్ట్ ఫార్ములా మనకు ఆల్రెడీ ఆర్ఎల్ సర్క్యూట్స్ లో, ఇదిగోండి ఆర్ఎల్ సర్క్యూట్స్ లో వి అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మోడ్ వి ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్, మనకి తెలుసు కదా ఇక్కడ విఆర్ స్క్వైర్ ప్లస్ విఎల్ స్క్వైర్, దట్ ఇంప్లైస్ స్క్వైర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వైర్ అంటే 3 square ప్లస్ 4 square, that is equal to square root of 9 plus 16, that implies square root of 25 అంటే వాల్యూ ఎంత 5 volts, which is answer 2. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మన క్లాస్లో చాలా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఇన్ హెర్ట్జ్ ఫర్ ద సైన్యూసాయిడల్ సిగ్నల్ E is equal to 10 sin 1000 pi t అన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఈక్వేషన్ ఏసీ వేవ్ ఫామ్ ఈక్వేషన్ ఇచ్చాడో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే జనరలైజ్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏంది? E is equal to EM sin ఒమేగా టీ. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ఈఎం వాల్యూ ఎంత, ఇక్కడ ఈఎం ఇక్కడ ఈఎం అంటే ఎంత 10, అండ్ సైన్ కి సైనే ఉంది, ఒమేగా మనకి ఇక్కడ ప్లేస్ లో ఇదిగోండి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000 పై టీ, టీ లాగే ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్తో ఇదిగోండి స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే నాకు వచ్చిన డేటా ఇది. ఇప్పుడు నాకు తెలుసు, ఏం తెలుసు? ఏసీలో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఏసీలో మనకి ఒమేగా వాల్యూ ఎంత సార్ అంటే 2πf. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని నేను కంపేర్ చేస్తున్నాను నాకు ఫ్రీక్వెన్సీ కోసం. నన్ను అడిగింది ఫ్రీక్వెన్సీ కదా, సో 2πf ఈజ్ ఈక్వల్ టు 1000 పై. సో పై క్యాన్సిల్ అయితే 2f ఈజ్ ఈక్వల్ టు 1000, f is equal to 1000 by 2, that is equal to ఎంతమ్మా 500 hertz. So 500 hertz is the correct answer, which is option number 3. ఓకేనా, సింపుల్గా ఇదిగోండి ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈ స్టాండర్డ్ ఈక్వేషన్లో అండ్ ఒమేగా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, f is equal to 1/t అయినా రాయొచ్చు అంటే టైం పీరియడ్, ఆర్ ఇక్కడి నుంచే t ఈజ్ ఈక్వల్ టు 1/f లాగా కూడా రాయొచ్చు. వీటి మీద కూడా మనకి ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఈ ఫార్ములాస్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా, వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసాం కొన్ని. రైట్, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఏ కెపాసిటర్ విత్ రియాక్టెన్స్ ఆఫ్ 3 ohms ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టర్ ఆఫ్ 4 ohms అక్రాస్ ది సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 hertz. డైరెక్ట్ గా క్వశ్చన్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆన్సర్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ది పవర్ ఫ్యాక్టర్ అని అడుగుతున్నాడు. ఏ కెపాసిటర్ విత్ రియాక్టెన్స్ ఇచ్చేశాడు అంటే ఎక్స్సి ఇచ్చాడు 3 ohms కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ రెసిస్టర్ ఆఫ్ 4 ohms, ఆర్ కూడా ఇచ్చాడు 4 ohms అన్నాడు. 2a అక్రాస్ ఏ సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 hertz, f ఈజ్ ఈక్వల్ టు 50 hertz అనేసాడు. ఏం కనుక్కోవాలన్నాడు? పవర్ ఫ్యాక్టర్ cos phi ఎంతో కనుక్కోవాలి అని చెప్పాడు. రైట్, cos phi ఎంత అనేది కనుక్కోవాలి అని చెప్పాడు. దీని నుంచి మనకి తెలుసు, ఇక్కడ చూడండి సిరీస్ అని కనిపించింది అంటే జాగ్రత్తగా చూడండి, సిరీస్ అని కనిపించింది అంటే ఇక్కడ మనకి cos phi ఈజ్ ఈక్వల్ టు r/z అనే ఫార్ములా వస్తుంది. cos phi ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? r/z. r ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, z కనుక్కుంటే అయిపోతుందిగా. రైట్, ఇక్కడ ఏ సర్క్యూట్ అన్నాడు? ఇది
దాని తర్వాత సి ఉండే సర్క్యూట్ అన్నాడు. ఇలా ఆర్సి సర్క్యూట్లో ఇదిగోండి, ఆర్సి సర్క్యూట్లో మనకి తెలుసు ఏంటిది, ఫైనల్గా మనకి జెడ్ కావాలి అనుకోండి. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ సి స్క్వైర్. సో డైరెక్ట్గా ఆర్ స్క్వైర్ అంటే ఆర్ 4 స్క్వైర్ ప్లస్ ఎక్స్ అంటే 3 స్క్వైర్. దట్ ఇంప్లైస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఎంత 5 ohms. సో జెడ్ వాల్యూ నాకు వచ్చింది ఎంత 5 ohms. ఇప్పుడు నాకు సిరీస్లో పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. కాస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. దట్ ఇంప్లైస్ ఆర్ ఎంత 4 బై జెడ్ ఎంత 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 అంటే అప్రాక్సిమేట్గా 0.8 విచ్ ఈజ్ ఆన్సర్ నెంబర్ 3. క్లియర్గా చూడండి, మనం ఫస్ట్ ఆర్సీ సర్క్యూట్లో ఇదిగోండి, ఆర్సీ సర్క్యూట్లో జెడ్ వాల్యూ కావాలి. సో జెడ్ కనుక్కుంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ ది గివెన్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో ఆర్ఎల్సి సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ కనుక్కోమంటున్నాడు. డైరెక్టేనమ్మా, ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన సర్క్యూట్ ఆర్ఎల్సి 3 ఉన్నాయి. 3 ఉంటే నాకు జెడ్ ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎంత ఆర్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వైర్. ఎందుకు సార్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి రాశారంటే ఎక్స్ఎల్ వాల్యూ పెద్దది 15 ohms, ఎక్స్సి వాల్యూ తక్కువ, కాబట్టి మనం ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి అని రాసుకుంటాం. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చూడండి, ఆర్ స్క్వైర్ ఎంత 5 స్క్వైర్ ప్లస్ ఎక్స్ఎల్ వాల్యూ ఎంత 15 మైనస్ 3 హోల్ స్క్వైర్. దట్ ఇంప్లైస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 5 స్క్వైర్ ప్లస్ 15 minus 3 అంటే 12 స్క్వైర్. దట్ ఇంప్లైస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 12 12 144. దట్ ఇంప్లైస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 169. దట్ ఈజ్ ఎంత 13 ohms విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. జాగ్రత్తగా చూడండి, ఫార్ములా గుర్తుంటే ఎంత ఈజీగా మనకిచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చో అర్థమైపోద్ది. ఈ ఫార్ములాస్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎక్విప్మెంట్ విత్ రేటింగ్స్ ఇచ్చేశాడు. సో రేటింగ్స్ ఇచ్చిన తర్వాత ఏం కనుక్కోమంటున్నాడు, పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ 5 కనుక్కోమంటున్నాడు పవర్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు చూడండి, వోల్టేజ్ ఇచ్చాడు ఎంత 230 volts, కరెంట్ ఇచ్చాడు I ఎంత 1.5 amperes, పవర్ కూడా ఇచ్చాడు ఎంత 276 watts అన్నాడు. డైరెక్ట్గా ఇక్కడ మనకి పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమని ఈ వాల్యూస్ ఇచ్చాడంటే ఇది ఏ సప్లై, ఏసీ సప్లై. ఎందుకు పవర్ ఫ్యాక్టర్ కేవలం ఎందులో ఉంటుంది, ఏసీలో. డీసీలో ఎంత 1 పవర్ ఫ్యాక్టర్, కాబట్టి ఏసీ సప్లైలో కనుక్కోమన్నాడు. మీకు తెలుసు పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI కాస్ 5 అని. ఇప్పుడు మనల్ని పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. సో కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు P/VI. దట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇచ్చాడు 276 డివైడెడ్ బై 230 ఇంటూ 1.5. మీరు దీన్ని సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 0.8 వస్తుంది విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. జాగ్రత్తగా చూసి మీరు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. మనకి తెలిసిన బేసిక్ ఫార్ములా అమ్మ ఇది. పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI కాస్ 5. సార్ మరి డీసీలో ఏంటి సార్, ఇది ఏసీలో అయితే డీసీలో పవర్కి ఫార్ములా ఏంటి సార్, ఇదిగోండి V ఇంటూ I. ఎందుకు డీసీలో 1 అన్నా కదా కాస్ 5. సో కాస్ 5 మొత్తం ఏమైపోతుంది 1 అయిపోతుంది పవర్ ఫ్యాక్టర్. ఓకేనా, రైట్. ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ అన్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే మనకి 2 రకాల సర్క్యూట్ ఉంటుంది. ఒకటి ఇండక్టివ్ సర్క్యూట్ అమ్మా, ఇండక్టివ్. రెండోది మనకి ఏముంటుంది అంటే కెపాసిటివ్ సర్క్యూట్. జాగ్రత్తగా చూడండి, కెపాసిటివ్ అంటే ప్యూర్లీ అన్నాడు కదా, ఇక్కడ కూడా నేను ప్యూర్ గురించే మాట్లాడుతున్నా. ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్. ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్ అంటే మనకి కేవలం రెసిస్టెన్స్ ఉండకుండా ఇండక్టర్ లాగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి కేవలం కెపాసిటర్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలాంటి సర్క్యూట్స్ ఎప్పుడైనా సరే మనం పవర్ ఫ్యాక్టర్ తీసుకునేటప్పుడు మనం వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకుంటాం. నార్మల్గా వోల్టేజ్ని ఏం తీసుకుంటాం, రిఫరెన్స్. అండ్ కరెంట్ని మనం ఏం చేస్తాం, లీడా
ఆర్ లాగా అని చెప్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా మనం స్టాండర్డ్గా ఎప్పుడైనా సరే వోల్టేజ్ని మ్యాక్సిమం రిఫరెన్స్గా తీసుకొని కరెంటు పైకుందా కిందకుందా అంటే లీడింగ్లో ఉందా లాగింగ్లో ఉందా అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఇండక్టివ్ అయిందో ఇండక్టివ్లో కూడా ప్యూర్ అయ్యిందో ఆటోమేటిక్గా నాకు ఇదిగోండి వి అనేది తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఐ అనేది మనకి ఎలా ఉంటుంది సార్ అంటే 90 degreesలో లాగింగ్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? లాగింగ్. అదే కెపాసిటివ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా వీని మనం రిఫరెన్స్గా తీసుకుంటే ఇండక్టివ్ కెపాసిటివ్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఐ అనేది మనకి 90 degreesతో లీడింగ్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, లీడింగ్లో ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఏం అడిగాడు ఆప్షన్స్లో. ఇన్ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ అన్నాడు. అంటే ఈ సర్క్యూట్తో మనకి పని లేదు, ఈ సర్క్యూట్ గురించి చూస్తున్నా. నేను ఇక్కడ వీనేమనుకుంటున్నా రిఫరెన్స్గా తీసుకుంటున్నా. క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏమన్నాడు, లేకపోతే వెనక నుంచి వద్దాం. చూడండి వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ ఫేజ్ అన్నాడు. 90 degrees ఉంటుందిగా అంటే ఖచ్చితంగా ఇన్ ఫేజ్లో మాత్రం ఉండదు. ఓకే. వోల్టేజ్ లాగ్స్ కరెంట్ బై 90 degrees. వోల్టేజ్ అనేది కరెంట్కి లాగింగ్లో ఉందా? లేదు. వోల్టేజ్తో కరెంట్ లాగింగ్లో ఉంది అంటే కానీ వోల్టేజ్ లాగింగ్లో లేదు అంటే ఇది కూడా తప్పు. నెక్స్ట్ కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90. కరెంట్ వోల్టేజ్ లీడ్ అంటే పైకి కదా, పైకి ఉందా? లేదు, కిందకుంది అంటే ఇది కూడా తప్పే. 3 ఆన్సర్లు తప్పు. ఇప్పుడు 4వ చూడండి వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees. కరెంట్ ఇక్కడ ఉంది, వోల్టేజ్ అనేది కరెంట్ని లీడ్ చేసి పైకి ఉంది 90 degrees అంటే ఈ ఆన్సర్ కరెక్ట్. సార్ ఇందాకేమో మీరు కరెంట్ అని చెప్పారు కదా అంటే అవును. ఇప్పుడు వీడి ఇక్కడ ఎలా తీసుకున్నాడు సార్ ఎగ్జామినర్ అంటే కరెంట్ని రిఫరెన్స్గా తీసుకొని వోల్టేజ్ లీడా లాగా అని చెప్తున్నాడు. ఆపోజిట్, మనం చదువుకున్న దానికి ఆపోజిట్గా వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం వీని రిఫరెన్స్గా తీసుకొని ఐని లాగా లీడా అని చదివాం. కానీ వీడిక్కడ ఐని రిఫరెన్స్గా తీసుకొని వీని లాగా లీడా అని చదివాడు. సో దాని ప్రకారం మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో నౌ మనం సెల్స్ అండ్ బ్యాటరీస్, ఇప్పటిదాకా మనం ఏసీ ఫండమెంటల్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆన్ సెల్స్ అండ్ బ్యాటరీస్ మీద కొన్ని చూద్దాం. సో ఫస్ట్ ఏం అడిగాడో చూడండి, సెకండరీ సెల్స్ ఆర్ అని అడిగాడు. మీ అందరికీ తెలుసు ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోవాలి సార్ అంటే సెల్ అంటే ఏంటి. ఈ సెల్ అంటే ఏంటో మనం బేసిక్గా ఫస్ట్ తెలుసుకోవాలి. సో సెల్ అంటే ఏంటి సార్ అంటే విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సెల్లో మనకి ఏముంటుంది సార్? కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ సెల్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఒక ట్రాన్స్డ్యూసర్ అని కూడా చెప్పొచ్చు. ట్రాన్స్డ్యూసర్, జాగ్రత్తగా చూడండి, ట్రాన్స్డ్యూసర్ అని కూడా అప్పుడప్పుడు మనం చెప్తాం. ఎందుకు అంటే ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇంకా కరెక్ట్గా ఏ ఫామ్ అంటే ట్రాన్స్డ్యూసర్లో కూడా మనకి ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్ సార్ అంటే క్లారిటీగా ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్ అని చెప్పొచ్చు. ఎందుకు? ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్ ఏం చేద్దామా, ఏదో ఒక ఫామ్ ఆఫ్ ఎనర్జీని ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్ అంటారు. సో ఇక్కడ ఈ సెల్ కూడా మనం ఎలక్ట్రికల్ ట్రాన్స్డ్యూసర్ అని చెప్పొచ్చు. ఇంకా ఏం తెలుసుకోవాలి సార్ అంటే ఈ సెల్లో మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి సార్ సెల్లో అంటే అవుట్ సైడ్ ద సెల్ బయట, అవుట్ సైడ్ ది సెల్ ఈఎంఎఫ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి పోతూ ఉంటుంది. బట్ ఇన్సైడ్ ది సెల్ లోపల నెగిటివ్ నుంచి పాజిటివ్కి పోతూ ఉంటుంది. ఇది కూడా మనం తెలుసుకోవాలి. సెల్ అనేది ఇండివిజువల్. ఓకేనా? రైట్. ఇవి సెల్ గురించి మనకి తెలుసుకోవాల్సింది. అండ్ మీరు ఇక్కడే బ్యాటరీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సో బ్యాటరీలో మనకేముంటుంది సార్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. ఏంటిది? గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈస్ నథింగ్ బట్ మనం ఏం చెప్పొచ్చు? బ్యాటరీ. గ్రూప్ ఆఫ్ సెల్స్నే మనం ఏం చెప్పొచ్చు? బ్యాటరీ. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్, ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మిక్స్డ్, ఎన్ని రకాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు సార్ ఈ గ్రూప్స్లో అంటే సిరీస్లో కనెక్ట్ చేసుకోవచ్చు, ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవచ్చు, సిరీస్ ప్లస్
ప్యారలల్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీగా తెప్పియాలంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇక్కడ చదివిన వాటిని మనం కనెక్ట్ చేస్తే ఎలాగో కలా బ్యాటరీ వస్తుంది. ఒకవేళ బ్యాటరీని సిరీస్లో కనెక్ట్ చేస్తే నాకు హై వోల్టేజెస్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, హై వోల్టేజెస్. సో హై వోల్టేజెస్ వచ్చేది మనకి సిరీస్లో. మరి ప్యారలల్లో ఏమొస్తుంది సార్ అంటే హై కరెంట్స్ వస్తాయి. ఏంటి? హై కరెంట్స్ వస్తాయి. మరి సిరీస్ ప్లస్ ప్యారలల్ రెండు తీసుకుంటే మనకేమొస్తుంది సార్ అంటే హై వోల్టేజెస్ అండ్ హై కరెంట్స్ రెండూ కలిసి వస్తాయి మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇన్ని రకాలుగా మనం బ్యాటరీస్ని జాగ్రత్తగా సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటే మనకి కావాల్సిన అవుట్పుట్స్ అనేవి మనకి బయటకు వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే సెల్ని ఆర్ బ్యాటరీని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అందులో ఒకటి ప్రైమరీ సెల్స్ అంటాడు అండ్ సెకండరీ సెల్స్ అంటాడు. సో ప్రైమరీ సెల్స్ని మళ్ళీ మనకి ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తున్నామమ్మా? 2 టైప్స్. ఏమేంటి? ప్రైమరీ సెల్ ఒకటి, సెకండరీ సెల్ ఒకటి. ఇందులో ప్రైమరీ సెల్ గురించి బేసిక్ పాయింట్ నువ్వేం తెలుసుకోవాలంటే ఇవి నాట్ రీచార్జబుల్ సెల్స్ అని తెలుసుకోవాలి. అంటే మనం ఎలాంటి సెల్స్ సార్ అంటే నార్మల్గా రిమోట్స్లో కానీ లేకపోతే టీవీ రిమోట్స్లో, ఏసీ రిమోట్స్లో, వాల్ క్లాక్స్లో మనం వేసుకునే నార్మల్ సెల్స్ వాడుకుంటాం. ఒకవేళ పని చేయకపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. అలా మనం డస్ట్బిన్లో పడేస్తాం కానీ దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయలేం. అంటే నాట్ రీఛార్జబుల్ అని అర్థం. ఓకేనా? రైట్. ఇవి నాట్ రీఛార్జబుల్ సెల్స్. మరి సెకండరీ సెల్స్ మనం ఏం చేయొచ్చు సార్ అంటే రీఛార్జబుల్ చేయొచ్చు. దీస్ సెల్స్ ఆర్ రీఛార్జబుల్ సెల్స్. రీఛార్జ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సెకండరీ సెల్స్లో ఏం అడిగాడు సార్ అంటే కెన్ బి చార్జ్ బట్ కెనాట్ బి యూజ్డ్. నో. cannot be charged and reused. No. Cannot be charged. No. Can be recharged and reused. So option 4 is correct. రీఛార్జ్ చేయొచ్చు, మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవాలి సార్ సెకండరీ సెల్స్ గురించి అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. సెకండరీ సెల్స్కే ఇంకొక పేరుంది. వాటినే స్టోరేజ్ సెల్స్ ఆర్ వీటినే అక్యుములేటర్స్ అంటారు. వీటికి కూడా సెకండరీ సెల్స్ అనే అంటారు. ఓకేనా? ఇంత మటుకు మనం తెలుసుకుంటే ఈ క్వశ్చనే కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమైనా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏదొస్తుంది అంటే హై వోల్టేజ్, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే హై కరెంట్, ఒకవేళ సిరీస్ ప్లస్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే హై వోల్టేజ్ హై కరెంట్ వస్తుంది. ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. 120 ఆంపియర్ అవర్ బ్యాటరీ కెపాసిటీ. మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాటరీ కెపాసిటీని మనం దేంట్లో మెజర్ చేస్తాం సార్ అంటే ఆంపియర్ అవర్స్లో మెజర్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి. బ్యాటరీ కెపాసిటీని మనం దేంట్లో మెజర్ చేస్తాం సార్? ఆంపియర్ అవర్స్. అసలు బ్యాటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ ఆఫ్ బ్యాటరీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే డిశ్చార్జింగ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జింగ్ టైం. అంటే ఐడి ఇంటూ టీడీ. డిశ్చార్జింగ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జింగ్ టైం అని చెప్పి చెప్తాం. ఓకేనా? కెన్ డెలివర్ ఏ కరెంట్ ఆఫ్ 8 ఆంపియర్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ అన్నాడు. అంటే టైంని కనుక్కోవాలి మనం. సో బ్యాటరీ కెపాసిటీ ఇచ్చాడు 120 ఈజ్ ఈక్వల్ టు డెలివర్ చేసే కరెంట్ ఇచ్చాడు 8 ఇంటూ టీడీ. దట్ ఇంప్లైస్ టీడీ ఈజ్ ఈక్వల్ టు 120/8. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్ చూడండి 2 4s 2 6 0 2 2s 2 30s 2 1s 2 15s. అంటే 15 అవర్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సార్ అవర్స్ అంటున్నారు ఏంటంటే ఇచ్చింది మనకి ఆంపియర్ అవర్స్లోనే కదా, సో మనకు అవుట్పుట్ కూడా అవర్స్లోనే వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎడిషన్ సెల్ ఈజ్ ఏ అని అడిగాడు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎడిషన్ సెల్ ఈజ్ ఏ అన్నాడు. సో మనకి ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. మనకి జాగ్రత్తగా చూడండి. ప్రైమరీ సెల్లో ఏమేం టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి సార్?
సెకండరీ సెల్స్లో ఏమేం టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అనే 2 పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ సెల్లో మనకి మళ్ళీ ఎటువంటి సెల్స్ ఉన్నాయి సార్ అంటే ఒకటి వెట్ సెల్, రెండోది డ్రై సెల్. ఒకటి వెట్ సెల్, రెండోది డ్రై సెల్. మరి సెకండరీ సెల్స్లో మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి సార్ అంటే ఒకటి లెడ్ యాసిడ్ సెల్ అండ్ ఆల్కలైన్ సెల్. ఇప్పుడు డ్రై సెల్లో ఒకటే ఉంటుంది, లెడ్ యాసిడ్లో కూడా ఒకటే ఉంది. కానీ ఆల్కలైన్ సెల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే నికెల్ ఐరన్ సెల్ అండ్ నికెల్ క్యాడ్మియం సెల్. 2 సెల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎందులో ఆల్కలైన్ సెల్లో. సార్ మరి డ్రై సెల్లో ఒకటి అన్నారు, వెట్ సెల్లో ఎన్ని ఉన్నాయి సార్? జాగ్రత్తగా చూడండి, 3 సెల్స్ ఉన్నాయి మనం సిలబస్లో చదువుకునేది. ఒకటి వోల్టా సెల్, రెండోది డానియల్ సెల్, మూడోది లెక్లాంచ్ సెల్. సో మొత్తం ఈ సెల్స్ అన్నిటి గురించి మనం చదువుకోవాలి. రైట్, ఇప్పుడు నాకు కావాల్సిన ఈ నికిల్ ఐరన్, నికిల్ క్యాడ్మియం అంటే ఆల్కలైన్ సెల్స్లో ఈ నికిల్ ఐరన్ సెల్నే మనం ఇంకొక పేరుతో ఏం పిలుస్తాం సార్ అంటే ఎడిసన్ సెల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎడిసన్ సెల్. సో ఇక్కడ ఆన్సర్ ఏంది అంటే నికిల్ ఐరన్ సెల్. సార్ మరి లెడ్ యాసిడ్కి ఇంకొక పేరు ఏదైనా ఉందా? ఏమీ లేదు, నార్మల్గా యూజ్ చేసుకునే సెల్లే. మరి నికిల్ క్యాడ్మియంకి ఇంకొక పేరు ఏదైనా ఉందా? ఎస్ ఉంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నికిల్ క్యాడ్మియం సెల్కే ఇంకొక పేరు ఏంటి సార్ అంటే జంగర్ సెల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నికిల్ క్యాడ్మియం సెల్స్కే మనకి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే జంగర్ సెల్. ఓకేనా? రైట్. సో ఇక్కడికి మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నికిల్ ఎడిసన్ సెల్ అంటేనేమో నికిల్ ఐరన్, నికిల్ క్యాడ్మియం అంటేనేమో జంగర్ సెల్. సోలార్ సెల్ అంటే మనకు తెలుసుగా ఏంటిది, నార్మల్గా మనం పైన ఇంటి పైన సప్లై కరెంట్ ఏదైతే మనకి సన్లైట్ నుంచి మనం హీట్ అండ్ లైట్ని తీసుకొని పీవీ ప్యానల్స్ యూస్ చేసుకొని మనం ఏదైతే డీసీ సప్లైలోకి ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటామో అవే సోలార్ సెల్స్. ఓకేనా? వీటికి చాలా లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, అంటే దాదాపు 20 to 25 years లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ద యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్ ఆర్ డాష్ అన్నాడు. యాక్టివ్ సబ్స్టెన్సెస్ మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా. యాక్టివ్ సబ్స్టెన్సెస్. సో మనకి యాక్టివ్ సబ్స్టెన్సెస్ అన్నాడు అంటే ఏంటి సార్ అంటే సెల్లులో ఎప్పుడు పనిచేస్తూ ఉండే వాటిని యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటాడు. ఒక సెల్లులో మనకి చాలా ఉంటాయి, యానోడు, క్యాథోడు, ఎలక్ట్రోడు, వోల్టామీటరు అండ్ ఎలక్ట్రోలైట్, ఇలా చాలా ఉంటాయి. ఈ పార్ట్స్ అన్నిటిలో కల్లా ఎప్పుడు వర్కింగ్లో ఉండే పార్ట్స్ని మనం ఏమంటాం? యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటాం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఎలక్ట్రోలైట్ ఆర్ లెడ్ యాసిడ్ సెల్లో ఎప్పుడు ఉండే ఏంటి సార్ అంటే అసలు ఏ సెల్ తీసుకున్న యాక్టివ్ మెటీరియల్స్ ఏంటి సార్ అంటే ఎలక్ట్రోడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్. ఇవి 2 మనకి యాక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ది సెల్స్ అంటారు. ఓకేనా? ఎలక్ట్రోడ్స్ అంటే మనకి మళ్ళీ ఇక్కడ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఎలక్ట్రోలైట్ అంటే మనం వాడుకునే ఆక్వస్ సొల్యూషన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ లెడ్ యాసిడ్ సెల్లో మనం వాడే ఎలక్ట్రోలైట్ H2SO4 డైల్యూట్, అంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని మనం ఎక్కువగా ఎలక్ట్రోలైట్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్లో వాడుతూ ఉంటాం. ఇంకా లెడ్ యాసిడ్ సెల్లో మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే నెంబర్ ఆఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఏంటిది అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ప్లేట్స్ ఆర్ లేకపోతే మనం డైరెక్ట్గా రాసుకుందాం నెంబర్ ఆఫ్ నెగిటివ్ ప్లేట్స్ అని రాసుకుందాం. నెంబర్ ఆఫ్ నెగిటివ్ ప్లేట్స్ ఆర్ one more than the positive plates. One more than the positive plates. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు.
ఏంటి సార్ ఇది అంటే మనకి ఒక పాజిటివ్ ప్లేట్ ఒక నెగిటివ్ ప్లేట్ కలిస్తే కదా ఒక సెల్ వచ్చేది. ఇక్కడ లెడ్ యాసిడ్లో కూడా పాజిటివ్లు నెగిటివ్లు ఉంటాయి. బట్ లెడ్ యాసిడ్లో నెగిటివ్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్లో ఉంటాయి. అందులో ఒకటి రిమైండర్ వస్తుంది కదా 2తో చేసినప్పుడు. సో ఆ రిమైండర్ ఏ టెర్మినల్ అంటే నెగిటివ్ టెర్మినల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను 21 ప్లేట్స్ ఉన్నాయి అని చెప్పాను అనుకోండి. ఎన్ని ప్లేట్స్? 21 ప్లేట్స్ లెడ్ యాసిడ్లో ఉన్నాయి. ఎన్ని పాజిటివ్ ఎన్ని నెగిటివ్ ఉన్నాయి అని అడిగితే నార్మల్గా మనం దీన్ని సప్లై చేస్తే 10 పాజిటివ్ 10 నెగిటివ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? 10 పాజిటివ్ 10 నెగిటివ్. 10 పాజిటివ్ 10 పాజిటివ్ 10 ఏంటిది? నెగిటివ్ ప్లేట్స్. 10 + 10 ఎంతమ్మా? 20. కానీ ఎన్ని ప్లేట్లు ఉన్నాయి అన్నాడు? 21. అంటే ఒకటి ఎక్స్ట్రా ఉందిగా, ఆ ఒక్కటి ఏంటిది సార్ అంటే నెగిటివ్ ప్లేట్గా కన్సిడర్ చేసుకోవాలి. పాజిటివ్ కంటే నెగిటివ్ ప్లేట్ 1 మోర్ దాన్ ఉంటుంది. అంటే ఇప్పుడు టోటల్గా 10 పాజిటివ్ ప్లేట్స్ ఉంటాయి అండ్ 11 నెగిటివ్ ప్లేట్స్ ఉంటాయి. ఎప్పుడు? 21 ప్లేట్స్ ఇచ్చినప్పుడు. సేమ్ ఇలాగే ఒకవేళ నేను 17 ప్లేట్స్ ఇచ్చాను అనుకోండి. 17 ప్లేట్స్ నేను కానీ లెడ్ యాసిడ్ సెల్లో ఇస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ చేసుకుంటే 8 వచ్చేది. అంటే 8 పాజిటివ్ అంటే 8 నెగిటివ్ ప్లేట్స్ ఉంటాయి. కానీ 8 + 8 ఎంత? 16. కానీ ఇక్కడ 17 ఉంది అంటే ఒక ప్లేట్ ఎక్స్ట్రా. ఆ ఒక్కటేంటిది? నెగిటివ్ ప్లేట్. అంటే టోటల్గా 8 పాజిటివ్ +9 నెగిటివ్ ప్లేట్స్ ఉంటుంది ఎప్పుడైతే 17 ప్లేట్స్ ఉన్నాయో. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. నేను 21 17 తీసుకున్నా, 23 25 27 29 31 33 నువ్వు ఏదైనా తీసుకో, ఆడ్ నెంబర్లో తీసుకోవాలి. అప్పుడే మనకి ఇది వస్తుంది. ఓకేనా? రైట్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుందాం. రైట్. ఇప్పుడు మనకి యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏవేంటి సార్ లెడ్ యాసిడ్లో అంటే ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోడ్స్ అనుకున్నాం కదా. సో లెడ్ ఇదిగోండి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలక్ట్రోలైట్ అంటే ఇది యాక్టివ్ మెటీరియల్. lead peroxide and sponge lead peroxide anode and lead cathode అంటే ఇవి కూడా ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అంటే అన్నీ ఇచ్చాడు. ఇదిగోండి ఆల్ ది అబౌవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రోలైట్ కూడా ఉన్నాయి మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏ డాష్ జనరేటర్ ఈస్ యూజ్డ్ టు చార్జ్ ది బ్యాటరీ అన్నాడు. సో బ్యాటరీ ఛార్జింగ్ సంబంధించిన క్వశ్చన్ అమ్మా ఇది. బ్యాటరీ ఛార్జింగ్. జాగ్రత్తగా చూడండి. బ్యాటరీస్ని ఎలా ఛార్జ్ చేయాలి అని చెప్పడానికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ కాన్స్టెంట్ కరెంట్ మెథడ్, నెంబర్ 2 కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్, నెంబర్ 3 టికిల్ ఛార్జింగ్ మెథడ్, నెంబర్ 4 రెక్టిఫైయర్ మెథడ్. ఈ 4గిటిల్లో బెస్ట్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ ఏంటంటే కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్. ఈ కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో మనం ఏది వాడతాం సార్ అంటే DC షంట్ జనరేటర్ వాడతాము. సో ఇక్కడ డాష్ జనరేటర్ అన్నాడు. సో షంట్ జనరేటర్ మనం వాడతాము. స్పెసిఫిక్గా బ్యాటరీస్ని జాగ్రత్తగా చూడండి అమ్మా. బ్యాటరీస్లో నుంచి వచ్చే అవుట్పుట్ డీసీనే, బ్యాటరీస్కి నువ్వు ఛార్జ్ చేయడానికి వాడే ఇన్పుట్ కూడా మనం డీసీనే ఇస్తాము. కాబట్టి డీసీ షంట్ జనరేటర్ నుంచి మనకి డైరెక్ట్గా బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ ఇదిగోండి. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అని అడిగాడు. సింపుల్గా ఇక్కడ డెఫినేషన్ అడిగాడు. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటావో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి సార్ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్
ఎలక్ట్రోలైట్ అంటాము, ఎలక్ట్రోలైట్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ లో మనం రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ రెండింటిని మిక్స్ చేసి చూస్తాం. సో ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ లో మనం మెజర్ చేయాలి అంటే మనం ఏది వాడతాం సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్, హైడ్రోమీటర్ వాడతాము. ఏది వాడతామమ్మా? హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది సెల్. ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా ఏం తెలుసుకోవాలి సార్ ఈ స్పెసిఫిక్ గ్రావిటీ గురించి అంటే, ఈ స్పెసిఫిక్ గ్రావిటీ మనకి ఏమి ఇస్తుంది సార్ అంటే ఎంత అయితే ఛార్జింగ్ అంటే కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీని ఇవ్వదు, ఎంత ఛార్జ్ డిశ్చార్జ్ ఉంది అని మాత్రమే చెప్తుంది. అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్, స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఆర్ డిశ్చార్జ్, డిశ్చార్జ్ మాత్రమే చెప్తుంది. మరి స్పెసిఫిక్ గ్రావిటీ ఏం చెప్పదు సార్ అసలు మనకి అంటే కెపాసిటీ, కెపాసిటీ ఆఫ్ బ్యాటరీని చెప్పదు, కెపాసిటీ ఆఫ్ బ్యాటరీని చెప్పదు. కేవలం ఏం చెప్తుంది అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఆర్ డిశ్చార్జ్ ఎంత ఉంది అని. అంటే సింపుల్గా చూడండి అమ్మ, మనం ఫోన్ని వాడుతున్నప్పుడు ఒక ఫోన్లో ఉండే సెల్ని మనం బ్యాటరీ అనుకుంటే వెనకుండే మనకి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేస్తుంటాం కదా. సో సెల్ ఫోన్లో మనకి కార్నర్లో బ్యాటరీని చూపిస్తూ ఉంటుంది 20%, 30%, 56%, 72% అలా నెంబర్ చూపిస్తుంటుంది. అది మనకి స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఆర్ డిశ్చార్జ్, ఎంత ఛార్జింగ్ ఉంది ఎంత డిశ్చార్జ్ ఉంది అని చెప్తుంది. కానీ బ్యాటరీలో మన మొబైల్ కొనేటప్పుడు బాక్స్ వెనక పక్క ఈ బ్యాటరీలో ఉండే అంటే ఆ బ్యాటరీ కెపాసిటీ 4000 mAh, 4500, 4200, 5000, 6000 అని వెనక వాల్యూ ఉంటుంది చూసారా, అది కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ. దీన్ని మనకి చెప్పదు, కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీని చెప్పదు. ఏం చెప్తుంది? స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఉంది ఆ బ్యాటరీలో, 10%, 20%, 30% అన్న వాల్యూని మాత్రమే మనకి స్పెసిఫిక్ గ్రావిటీ చెప్తుంది. ఇంకా చూడండి, బారోమీటర్ అన్నాడు ఇక్కడ. బారోమీటర్ ఏం మెజర్ చేస్తుంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది. అండ్ లాక్టోమీటర్ ఏం మెజర్ చేస్తుంది? మెజర్ ది మిల్క్ క్వాలిటీని, మిల్క్ యొక్క డెన్సిటీని మెజర్ చేస్తుంది. ఎంత పర్సంటేజ్ వాటర్ మిల్క్ కలిసి ఉన్నాయి, ఒక మిల్క్ తీసుకుంటే మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఉంది, ఎంత వాటర్ కలిపారు అని చెప్పడానికి యూజ్ చేసేదే ఈ లాక్టోమీటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం, ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. చూసారా మళ్ళీ రిపీట్ అయింది. లెడ్ యాసిడ్ బ్యాటరీలో మనం వాడే ఎలక్ట్రోలైట్ ఏంటి సార్ అంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆల్రెడీ మనం ఇందాక లెడ్ యాసిడ్ గురించి చదువుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఓకే, రైట్. ఇదిగోండి, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడో చూడండి, 10 cells ఈచ్ విత్ అన్ ఈఎంఎఫ్ ఆఫ్ 1.5 volts and an internal resistance of 0.1 ohm are connected in ఎందులో సిరీస్ అన్నాడు. వాట్ విల్ బి ది టోటల్ ఈఎంఎఫ్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఫస్ట్ నేనేం కనుక్కుంటున్నాను సార్ అంటే టోటల్ ఈఎంఎఫ్ కనుక్కుంటున్నా. ఎన్ని సెల్స్? 10 cells ఇంటూ ఈచ్ సెల్ ఈఎంఎఫ్ ఎంత? 1.5 volt. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 cells ఇంటూ 1.5 చేస్తే 15 volts వస్తుంది టోటల్గా. ఎందుకు? సిరీస్లో ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటర్నల్గా కూడా రెసిస్టెన్స్ కూడా ఉంది. అంటే సెకండ్ వన్ టోటల్ రెసిస్టెన్స్ కావాలి. ఎన్ని ఉన్నాయి అలాంటివి? 10 ఇంటూ 0.1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ohm. సో టోటల్గా ఈ కాంబినేషన్లో నాకు 15 volts వస్తుంది. టోటల్ రెసిస్టెన్స్ 1 ohm వస్తుంది. ఆప్షన్స్లో ఇదిగోండి, ఇక్కడ 15 అమ్మా, ఇది 15 volts. సో ఆన్సర్ ఏంటంటే ఇదిగోండి థర్డ్ ఆప్షన్. అది 1.5 volt కాదు, అది 15 volts 1 ohm. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇదిగోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫారడే ఎన్ని లాస్ చెప్పాడు సార్ ఎలక్ట్రాలసిస్ లో అంటే 2 laws చెప్పాడు. ఎన్ని లాస్ చెప్పాడు? 2 laws చెప్పాడు. 2 laws చెప్పాడు. ఏమేంటియో చూడండి. ఫస్ట్ వన్ ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ వన్ ఫారడేస్ సెకండ్ లా. ఫస్ట్ లాలో ఏం చెప్తున్నాడు సార్ అంటే M డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
క్యూ అని చెప్పాడు. అంటే మాస్ ఆఫ్ అయాన్స్ లిబరేటెడ్ ఎట్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ అని చెప్తాడు. సో ఎం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ. దీని నుంచి నేనేం రాయొచ్చు సార్ అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ అని రాస్తున్నా. ఎలా సార్? ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి నేను ఒక కాన్స్టెంట్ పెట్టుకున్నా, అదే జెడ్. ఈ జెడ్కి పేరు ఎలక్ట్రో కెమికల్ ఈక్వలెంట్, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జెడ్కి యూనిట్స్ ఏమన్నా ఉన్నాయా సార్ అంటే ఎం బై క్యూగా రాసుకోవచ్చుగా. దీని నుంచి గ్రామ్స్, ఎం అంటే మాస్ కదా, సో గ్రామ్స్ పర్ క్యూ అంటే కూలూమ్స్. సో గ్రామ్స్ పర్ కూలూమ్స్ అనేది జెడ్కి యూనిట్. ఇంకా ఏం రాయొచ్చు సార్ అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ క్యూ అంటే మనకు తెలుసు ఏంటిది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. సో ఐ ఇంటూ టీ, ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఐటీ అనే ఫార్ములా కూడా మనకి ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఫారడే చెప్పిన ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. సెకండ్ లాలో ఏం చెప్పాడంటే ఎం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ అని చెప్పాడు. ఏంటి సార్ ఈ డబ్ల్యూ అంటే కెమికల్ ఈక్వలెంట్ అంటాడు, కెమికల్ ఈక్వలెంట్ అంటాడు. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఈజ్ డిఫరెంట్, కెమికల్ ఈక్వలెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏం చెప్తారు సార్ స్టేట్మెంట్ అంటే మాస్ ఆఫ్ అయాన్స్ అంటే డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ లో వచ్చిన మనం సేమ్ సప్లై ఇస్తే డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ లో మనకి డిఫరెంట్ గా వెయిట్స్ అనేది కెమికల్ ఈక్వలెంట్ కి సంబంధించి మనకి వెయిట్స్ వస్తాయి అని చెప్తాడు. దీని నుంచి ఈ రెండు స్టేట్మెంట్స్ నుంచి ఫస్ట్ లా చూడండి, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ డిపాజిటెడ్ ఆన్ లిబరేటెడ్ ఆన్ ఎలక్ట్రాలసిస్ అంటే ఇది కరెక్ట్. తప్పు. ఎందుకు? లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ ఫస్ట్ చెప్పిన లా అది కాదు కదా. సెకండ్ లా చూడండి, ద అమౌంట్ ఆఫ్ మాస్ లిబరేటెడ్ ఎట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కరెక్టే, వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ passes through the different substances ఇది కూడా కరెక్టే. సేమ్ టైం ప్రపోర్షనల్ టు దేర్ కెమికల్ వెయిట్స్ ఆర్ ఈక్వలెంట్స్ అంటున్నాడు. అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఓన్లీ టూ మాత్రమే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తాడు, మాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ది లాస్ట్ అండ్ దీంతో ఈ సెషన్ని మనం క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి కంటెంట్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.